అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. పద్ధతి మార్చుకోమని సీఎం కు సలహా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అవుతుందట స్వాహా. సుత్త తప్పులు మాట్లాడిన కొండా సురేఖ, మంత్రి తప్పులు దారుతున్నాయట లక్ష్మణ రేఖ. ఫ్రీ బస్ అని ఎక్కితే నడిమిట్ల దింపిండ్రు, ఆధార్ అప్డేట్ లేదని అవమానించిండ్రు. మధ్యాహ్నం భోజన కార్మికుల మీద పోలీసుల దౌర్జన్యం, 5 నెలల జీతాలు ఇవ్వకుంటే ఎట్లా వండాలి అన్నం. కరెంటు కోసం రోడ్డెక్కిన రైతులు, మళ్ళొచ్చినాయట కాంగ్రెస్ సర్కార్ల కష్టాలు. సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే బట్టలిప్పి ఉరికించి కొడతా, లాగుల తొండలు జొర్ర కొడతా అనే ముద్దు మాటలు మాట్లాడతాడు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇష్టమైన భాష. అగో దాని మీద చాలా మంది బౌసక్కని భాష, అందరూ ఇట్లనే మాట్లాడాలి అన్నట్టు మెచ్చుకుంటున్నారు కదా. అగో దాని మీద సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం భాషను పొగుడుతున్నాడు. హే తీరుగా పొగుడుతున్నాడో మీరు కూడా చూడుర్రి. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. అబ్బా సారు, మీ కడుపు సల్లగుండా మంచి సలహా ఇచ్చినావు. మరి లేకుంటేంది, సీఎం మాట్లాడుతున్నాడంటే టీవీలు బంద్ పెట్టుకోవాల్సి వస్తున్నది. 2 ఏళ్లు ఆలస్యమైన మంచి సలహానే ఇచ్చినావు సీఎం కు అని తెలంగాణ జనం అనుకునేటట్టే మాట్లాడిండు కదా. ఈ నడుమ రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే గాని ఆంధ్ర పెట్టుబడిదారులే దోసుకుంటానని చెప్పిండ్రు. వాళ్ళు ఎవరు అని విలేకరులు అడిగితే 20 మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. అంటే ఆంధ్ర కోవట్టులు ఇక్కడ నుండి మన సంపద దోసుకుంటున్నారనే ముచ్చట కరెక్ట్ అన్నట్టే కదా. ఇప్పుడు కూడా దోసుకుంటున్నారంటే ఇప్పుడే చెప్పాలే కదా. తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతు ఇప్పుతా అన్నప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నుడు ఎందుకు? సరే అట్లెందుకు అన్నాడో రాజగోపాల్ రెడ్డికే ఎరుకుండాలే. అట్లనే సోషల్ మీడియా జర్నలిస్టులను సీఎం ఆవారగాళ్ళు అన్న దాని మీద మాట్లాడుకుంటా డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అట్లాంటప్పుడు ఏరు దాటినాక తెప్పదలగా పెట్టినట్టు చేయొద్దు కదా. అది నమ్మించి మోసం చేసినట్టే అవుతుంది కదా అన్నట్టు చెప్పిండు. అందుకే సోషల్ మీడియా జర్నలిస్టుల తరపున ఉన్నట్టు ట్వీట్ చేసిందట. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదనే ఇట్లా మాట్లాడుతున్నాడని అంటున్నారు కదా. అగో దాని మీద కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని ఇక ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఎమ్మెల్యే సాబ్ అంటే ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్
అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న బరాబర్ ఉన్నది ఉన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మీద జనానికి ఉన్న ఆలోచన ఏందో సూటిగా సుత్తి లేకుండా చెప్పిండు కదా. మరి సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్పినాకైనా సీఎం బూతు పురాణం ఆగుతుందో లేకుంటే అదే లాగులా తొండలు బండలు కొండలు అనే ఓర్వనితనం మాటలే వస్తాయో చూడాలే. వెనకట ఒకరు రాజ్యానికి పోయిండట. అక్కడ అంత మంచిగానే ఉన్నది కానీ రాజ్యంలో ఉన్న జనమంతా కాకరకాయను కీకరకాయ అంటున్నారట. అట్లా కాదు, దాన్ని కాకరకాయ అని అంటారని చెప్తే ఎవ్వరు వింటలేరట. ఆ మనిషి సీదా రాజుగారి దర్బార్కు చేరుకొని, రాజా, మీ రాజ్యంలో అందరూ దీన్ని కీకరకాయ అంటున్నారు, కానీ దీని పేరు కాకరకాయ అని చెప్పిండట. చీ మూర్ఖుడా, అది కీకరకాయేరా అని చెప్పిండట రాజు. అంతేకాదు, కాకరకాయ అన్నందుకు కొరడా దెబ్బల శిక్ష కూడా వేసిండట. అప్పుడు అర్థమైందట కొత్తగా రాజ్యానికి వచ్చిన మనిషికి తప్పు జనంది కాదు రాజుదని. హగో అచ్చం అట్లనే ఉన్నదట మన మంత్రుల పరిస్థితి కూడా. యథా రాజా తదా ప్రజ అంటే గిదే కావచ్చు. ఒక మంత్రికి నీళ్లు వాటర్ కలిసినాయని అంటాడు. పార్టీ ప్రెసిడెంట్ బనకచర్ల ప్రాజెక్టు ఆల్రెడీ కట్టిండ్రని అంటాడు. ఓ మంత్రికి హెలికాప్టర్ సోకు. ఓ మంత్రి బతుకమ్మను అవమానం సాలు చేస్తది. వీళ్ళంతా ఎందుకు ఇట్లున్నారంటే ముఖ్యమంత్రికి ఏమో ఏ బేసిన్ ఎక్కడున్నదనేది తెలియదు. నల్లమల్ల పులిబిడ్డకు నల్లమల్ల అడవులు ఎక్కడున్నాయో తెలియదు. అందుకే యథా సీఎం తదా మంత్రులు అన్నట్టు చేస్తున్నారు. అట్లాంటిదే ఇంకో గొప్ప ముచ్చట వచ్చింది. అదేంటిదంటే నేను చెప్పను గాని మీరే ఇనుర్రి. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. ఇన్నరా, రాష్ట్రపతి మేడం ఎస్సీ కులానికి చెందిన మనిషి కాబట్టి బీజేపీ పార్టీలు పిలవలేదట. బీజేపీ పార్టీ పీఎం మోడీ అట్లా చూస్తారా చూడరా అనేది పక్కకు పెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దళిత జాతి బిడ్డట. తెలంగాణ రాష్ట్రానికి అడవుల మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ద్రౌపది ముర్ము ఆదివాసీ అడవి బిడ్డ అనే ముచ్చట తెలియదు. అది మనం చేసుకున్న పుణ్యం. అంతేకాదు, భారతదేశానికి అతిపెద్ద పదవిలో ఉన్న రాష్ట్రపతి మేడాన్ని తన స్థితి ఏంటిదో చెప్పి అవమానించింది. బీజేపీ పార్టీలు అట్లా చూసిందా లేదా అనేది తెలియదు గాని ఢిల్లీ గడ్డ మీదకొచ్చి రాష్ట్రపతి మేడాన్ని అగౌరవించినట్టు మాట్లాడింది. నోరున్నది కదా అని దేశ ప్రథమ పౌరురాలి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చా అని అంటున్నారు కొండా సురేఖ మాటలు విన్న దేశం పౌరులు. ఫ్రీ బస్సు చక్కదనాలు ఎన్నెన్నో చూస్తున్నాం. అంతటి విన్యాసాలు చూసే భాగ్యాన్ని కలిగించిన మన కాంగ్రెస్ సర్కార్ను ఎప్పటికీ తలుచుకోవాలి. అద్భుతాలకు మారు పేరు తెలంగాణ ఆర్టీసీ అన్నట్టు చేసిండ్రు. కొంతమంది ఆర్టీసీ కండక్టర్లకు ఫ్రీ బస్సు చేయబట్టి పెద్ద తలకాయ నొప్పి అవుతున్నది. అంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఆడోళ్లను తిప్పలు పెట్టే పనులు చేస్తున్నారు. చూడుర్రి మీరు కూడా. मेरे नहीं जी आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है. నీ కండక్టర్ సాబుకు నా పారెత్తు. ఆధార్ కార్డ్ అప్డేట్ కాకుంటే ఏమైంది? వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు కాకుండా అయిందా? నిజామాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పోయి కలిసిందా? ఏం మాట్లాడుతున్నావు కండక్టర్ సాబ్? రోడ్డు నడిమిట్లా బస్సు ఆపి ఎటు కాకుండా దించి ఇంకా వాళ్ళతోని వాదిస్తున్నావా? అప్డేట్ గాని ఆధార్ మీద వాళ్ళది ఏ జిల్లానో రాసి ఉంటది కదా, అది కనిపిస్తలేదా? లేకుంటే మీకు ఆ అక్షరాలు చదవస్తలేదా? ఇంకా మీదికెళ్ళి దబాయిస్తున్నావు ఆడోళ్లను. సర్కారు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు తెలంగాణ మహిళలా కాదా అనేది ఆధార్ కార్డు చూడాలి. ఇక్కడోళ్ళైతే 0 టికెట్ కొట్టాలి, లేకుంటే పైసలు తీసుకొని టికెట్ కొట్టాలి. అంతేగాని బస్సు దించుడు ఎక్కడిది? ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారే చెప్పిండు, ఏ కార్డు అయినా మంచిదే, అది తెలంగాణ మహిళలేనా కాదా అనేది తెలిస్తే చాలన్నాడు. మరి అసొంటప్పుడు ఇంత అవమానం చేసుడు అవసరమా? మీరే ఇట్లా చేస్తున్నారా? లేకుంటే ఫ్రీ బస్సు పెట్టినట్టే పెట్టి ఆధార్ అప్డేట్ పేరుతో
పేరుతోని జనం తన పైసలు గుంజే ఉపాయం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నదా ఏమో, అట్లా కూడా ప్లాన్ చేస్తున్నది కావచ్చు సర్కారు. ఇప్పటికే ఆడోళ్ళకిచ్చి ఫ్రీ టికెట్ మీద మొగోళ్ళ తాన గుంజతానికి బస్ టికెట్ రేట్లు పెంచింది. ఇంకా ముందు ముందు కూడా పెంచే ఆలోచనతోనే ఉన్నదట. కాబట్టి ఆధార్ అప్డేట్ పేరుతోని ఇంకో తీరుగా పైసలు గుంజే ఉపాయమే కావచ్చు అని అనుకుంటున్నారట. ఏమో గాని ఈ ఆధార్ అప్డేట్ పేరుతోని తెలంగాణ ఆడోళ్లను రోడ్ల మీద దించి అవమానం పాలు చేస్తున్నారు. ఏందో ఏమో పోన్రి. ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు రాగానే జీతాలు టంచన్గా వేస్తున్నాం. సర్కార్ ఆఫీసర్లను కన్న బిడ్డల తీరుగా చూసుకుంటున్నాం. మంత్రివర్గం వేరు, అధికారులు వేరు కాదు, మనమంతా కలుస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టినా చెప్తుంటాడు కదా. అన్నట్టే ఆఫీసర్ల నౌకరీ చేసేటోళ్లను మస్తు మంచిగా చూసుకుంటాడు. ఎంత మంచిగా అంటే ఇగో గింత మంచిగా. చూసిండ్రా ఎంత మంచిగా చూసుకుంటున్నదో. సర్కారు బడులల్లో పని చేసేటోళ్లను గొర్ర గొర్ర గుంజుకపోయి వ్యాన్ ఎక్కిస్తున్నారు. బస్తాల్లో పత్తి ఒత్తినట్టు ఊపిరాడకుండా చాలా మందిని కుక్కి కుక్కి ఎక్కిస్తున్నారు. ఇంతకు వీళ్ళ బాధ ఏంటిది? రేవంత్ రెడ్డి సర్కారు వీళ్ళను ఎందుకు ఇట్లా గొర్రె పిల్లలను ఈడ్చేసినట్టే చేస్తున్నదంటే, వీళ్ళు సర్కారు బడులల్లో పగటి అన్నం వండి పెట్టే వర్కర్లు. పొద్దుగాల లేచి బడికి పోయి కూరగాయలు కోసి బువ్వ కూరలు కమ్మగా వండి పిల్లలకు పెడుతున్నారు. అంత కష్టపడి పని చేసేటోళ్ళ జీవితాలు ఎట్లా నడుస్తాయి? ఊర్లల్లో చిన్నదో పెద్దదో కూలి పనికి పోయినా 4 రూపాయలు వస్తాయి. కానీ బడిలో వండి పెడుతున్నందుకు 1వ తారీఖు జీతం ఇచ్చుడు దేవుడెరుగు. 5 నెలల నుంచి వీళ్లకు జీతాలు లేవట. ఇక చెప్పుండ్రి ఎట్లా బతకాలే? 1-2 నెలలు అంటే ఏమో గాని 5 నెలల నుంచి చేతికి పైసలు రాకుండా ఉండుడంటే ఉప్పిడి ఉపాయం ఉండాల్సిందే కదా. పిల్లా జల్లను ఎట్లా ఎల్లదీస్తారు? 100 రూపాయలు జేబులో లేకుంటే పూట గడవని ఈ కాలంలో 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే ఏందన్నట్టు. అందుకే ఈ బాధలు పడలేము రేవంత్ రెడ్డి అన్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముంగట ధర్నాకు దిగిండ్రు. అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిండ్రు. అగో అసొంటి ఆధారం లేనోళ్లను ఈడ్చి పడేస్తున్నారు పోలీసులు. మీకు నెల నెల జీతాలు వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని గుంజుకపోయి వ్యాన్ లెక్కిస్తున్నారు. మీ తీరుగా మా బతుకులు కాదా అని అడుగుతున్నది అక్క. అయినా ఏం పట్టించుకోకుండా ఈడ్చుకపోతున్నారు. వీళ్ళ బాధలు ఇట్లుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎట్లనో ఏమో పోన్రి. భారతదేశ చరిత్రలో ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్తుంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. అది నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ ఉచిత కరెంటు ఇయ్యలేకపోయింది. రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు ఇచ్చినట్టు కేసీఆర్ నిజంగా ఇయ్యలేకపోయిండు. అవునుల్లా, నిజము, నమ్ముతలేరా? అయితే మీరే చూడుర్రి రేవంత్ రెడ్డి ఎంత మంచిగా ఉచిత కరెంటు ఇస్తున్నాడు అనేది. కాంగ్రెస్ సర్కారు 24 గంటల కరెంటు ఎంతో మంచిగా ఇస్తున్నందుకు కండ్లు బైర్లు గమ్మి చక్కరచ్చి కింద పడుతున్నారట రైతులు. అగో అందుకే రోడ్డు మీదకి వచ్చి కూసున్నారు రైతన్నలు. గింత మంచిగా కరెంట్ ఇస్తే మేమేం చేసుకోము? 24 గంటల కరెంట్ అని చెప్పి ఇంకో గంట ఎక్కువ 25 గంటల కరెంట్ ఇస్తే మేము వాడుకోలేకపోతున్నాం. కాబట్టి అంత కరెంటు మాకు వద్దే వద్దు అని రోడ్లెక్కిండ్రు రైతులు. మరి లేకుంటేంది? సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి అనే ఊర్లే లో వోల్టేజ్ తోని మోటార్లకు తిప్పలైతున్నదట. ఎన్నికలప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తామని కోతలు కోసిండ్రు. కానీ గెలిచినాక కాంగ్రెస్ సర్కారు కరెంటుకు కోతలు పెడుతున్నది. మాకు మస్తు తిప్పలైతున్నదని ఇగో గిట్ల రోడ్డెక్కి సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇన్నరా కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని మంచి కరెంట్ వస్తున్నదని ఇగో గిట్ల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సర్కార్ ను మెచ్చుకుంటున్నారు. లో వోల్టేజ్ కరెంట్ తోని మోటార్లు కాలిపోతున్నందుకు, ఎప్పుడుంటదో తెలియకుండా కరెంటు సప్లై చేస్తున్నందుకు, మున్పటి తీరుగా రైతులు రాత్రిపూట పొలాల కాడికి పోవాల్సి వస్తున్నందుకు, నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటా నాశరకం సరఫరా చేస్తున్నందుకు మా మంచి ముఖ్యమంత్రి, మా మంచి సర్కారు డౌన్ డౌన్ అని కండ్లకు అద్దుకుంటున్నారు. ఏం పరిపాలననో ఏం పాడో పోండ్రి. కొండతోటి కొడితే కదలనోడు బండతోని కొడితే లేస్తాడా అన్నట్టు చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లయితే ఎట్లనో ఏమో పోండ్రి. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.